కానీ మీరు బతుకమ్మ చీరలు ఇయ్యలేదంటగా. మీరు నాణ్యతతో గుండె చీరలు ఇచ్చారా? మీరు ఇచ్చిన చీరలు కట్టుకున్నారా? మీరేంది ఓటు బ్యాంక్ కోసం చీరలు ఇచ్చారు, ఓటు బ్యాంక్ కోసం మైనార్టీలకు తోఫా అవి ఇచ్చారు, ఓటు బ్యాంక్ కోసం యాదవులకు గొర్రెలు ఇచ్చారు, ముదిరాజులకు చేపలు. మీకు ఓట్లు కావాలా? కానీ మేము వాళ్ళ అభివృద్ధిని భవిష్యత్తు తరాలకు అందించే విధంగా కులాలను మతాలను అన్ని రకాల వాళ్ళ సెంటిమెంట్ని గౌరవిస్తూనే వాళ్ళు అన్ని రకాల డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా నాణ్యమైన చీరలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా. 20,000 కోట్ల రూపాయలు వడ్డీ రుణాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం. ఆర్టీసీలో బస్సులు ప్రైవేట్ బస్సు పెట్టుకునే దానిలో మహిళలను భాగస్వామ్యం చేశారు. పెట్రోల్ బంకు మీరు చూసి మనని నారాయణపేట దాదాపు 14 లక్షల రూపాయలు 6 నెలలు లాభం వచ్చిన పరిస్థితి. అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లో వారి భాగస్వాములు, అదే కాకుండా స్కూళ్ళ నిర్వహణలో వాళ్ళ భాగస్వాములు, అదే శిల్పకళా వేదికలో వాళ్ళకి స్టాల్ ఇచ్చి భాగస్వాములు, ఒకటి కాదు సోలార్ విద్యుత్లో వాళ్ళ భాగస్వాములు. అదే కాకుండా మహిళా సంఘాలు 63 లక్షల మంది మహిళలు 2 చీరలు ఇవ్వాలి, 800 రూపాయల చీర ఇవ్వాలని ప్రభుత్వం భావించి చేనేతకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఖచ్చితంగా ఆ చీరలు కూడా రాష్ట్రం తీస్తుంది. అంటే బతుకమ్మ సందర్భం కొంత లేట్ అయినా మాత్రం ఏమంటే బటకాల్సి మీ దేశ ప్రయత్నం. మీరు కట్టిన చీరలు అవి మీరు ఇచ్చిన చీరలు అసలు మహిళలు కట్టుకుని బయటకు వెళ్ళిరా? పండుగ కూడా అయిపోతుంది కదా, ఇచ్చేసరికి పండుగ కూడా అయిపోతుంది. దానికి సంబంధించి చేనేత కార్మికులకు ఇచ్చారు, కొంత లేట్ అవుతుండొచ్చు కదా. దానికి సంబంధించి బతుకమ్మ సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కావచ్చు, బతుకమ్మ సంబంధించి కావచ్చు, మహిళల సంబంధించి కావచ్చు, పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతం. మీరు బతుకమ్మ చీరల విషయంలో కూడా కమిషన్ తీసుకున్నారు కదా. మీరు బతుకమ్మ చీరలు కట్టుకోవడానికి ఎవరు మహిళలు సాహసించిన వాళ్ళు, దాని పేరు మీద రాజకీయం చేసిన వాళ్ళు, దాని పేరు కూడా కమిషన్ తీసుకున్నాం. మేము అట్లా తీసుకుంటే కదా. చేనేతకు సంబంధించి మన చేనేత కార్మికులు వేస్తూ ఉన్నప్పుడు లేట్ అవుతూ ఉంది. అది లేట్ అయినప్పుడు 2 రోజులు లేట్ అయినా కూడా ఖచ్చితంగా చీరలు ఇస్తుంది కదా. అదే కాకుండా నాణ్యమైన చీరలు 800 రూపాయల చీరలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. చీర కాదు కదా, కనీసం దార పోగు కూడా ఇవ్వలేదంట మీరు. అదే చెప్తా ఉన్నాం కదా. మీరు ఏం చేసినా అందరికీ తెలుసు. మేము మహిళలను అన్ని రకాల ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తాం. దాని ద్వారా మహిళల ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పి ఏకంగా ఆర్టికల్స్, అదే కాకుండా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోడలు అత్త, తల్లి కూతురు టెంపుల్లో పోతే టెంపుల్లో ఉన్నట్టు సనాతన ధర్మం కూడా ఈరోజు రోజు మహిళల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి టెంపుల్లో ఉన్నటువంటి అయ్యవార్లు కావచ్చు, అక్కడ అన్నదానం చేసేవాళ్ళు కావచ్చు, అక్కడ షాపులు కావచ్చు, వాళ్ళంతా కూడా డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన పథకం ద్వారా మహిళల సాధికారత పెరిగింది, మహిళలు అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీలో ప్రవేశం కావచ్చు, మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలు కూడా ఇన్ని అద్భుతమైన పథకాలు ఎక్కడ లేవు, తెలంగాణ రాష్ట్రంలో తప్ప. మహిళలకు సంబంధించి అన్ని రకాలుగా అన్ని కోటీశ్వర్లు చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలనే ఏకైక లక్ష్యంతో. తెలంగాణ సొమ్ము మొత్తం బీహార్కి తీసుకెళ్తున్నట్టుగా. బీహార్లో ఎందుకు మేమేం తీసాం? మాకేం పని? మీరు గతంలో బీహార్ ఆఫీసర్లు పెట్టుకొని తెలంగాణ దోసుకున్నారు. మీరు మీలాగా మేము బీహార్ ఆఫీసర్లో పెట్టుకోలేదు. బీహార్కి మాకు బీఆర్ పార్టీ అక్కడ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్టుగా. అడ్వర్టైజ్మెంట్ అనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాల మీద ఇస్తాం మేము. మీరు తీసుకుపోయి పంజాబ్ రైతులకు తీసుకుపోయి మీరు బిట్టురాలే. మేము చేసిన పథకాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఏమేమి ఇచ్చినాం, ఆమె ఏమేమి నెరవేర్చినాం, ఏ విధంగా ముందుకు పోతాం, పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇంకెవరన్నా దేశంలో ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టాలని చెప్పి కోరే ప్రయత్నం జరుగుతూ ఉంది. పెట్టుబడిదారులకు ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా దావోస్ కావచ్చు, ఎక్కడి పోయినా కూడా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తారా బీహార్లో? 6 గ్యారెంటీ మనకి అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ కదా. అక్కడ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా. రేపు మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే విధానం కదా. 6 గ్యారెంటీలు కావచ్చు, జనగణలో కులగణ కావచ్చు, బీసీల 42% రిజర్వేషన్ కావచ్చు, రైతుల సంబంధించిన రుణమాఫీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేము 417 హామీలు ఇస్తే ఇప్పుడు 200 హామీలు నెరవేర్చినాం. మేము 200 హామీలు, ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంత లేట్ అవుతుంది. నేనే కేసీఆర్ గారి లాగా మాకు కూడా అప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకునే అవకాశం కానీ అట్లాంటి అవకాశం ఉంటే ఇవరకు ఎప్పుడు అన్ని పూర్తి చేసేవాళ్ళం. మేము ఆ అప్పు తీసుకునే అవకాశం లేదు. ఆదాయ మార్గాలు తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. కేసీఆర్ గారు మూలంగా అన్నీ అయిపోయినాయి కదా. అది మీ హయాంలో అని చెప్పి ఎక్కడిది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2-3 సంవత్సరాల నుంచే ఇది డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో భాగంగా భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఆదాయం 6% తగ్గింది. ఎందుకు స్థానిక సంస్థలు ఎందుకు లేట్ అవుతున్నాయి? హైకోర్టు కూడా కొంచెం 42% రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు.
బీసీలకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో 34% రిజర్వేషన్ 23% తక్కువ చేసి ఎంపీటీసీ జడ్పీ ఎలక్షన్లో అది సర్పంచ్ ఎలక్షన్కి వస్తే 18 అయింది. అదే మున్సిపల్ ఎలక్షన్ 50% ఇచ్చే అవకాశం ఇవ్వకుండా 12,000 మంది బీసీలకు అన్యాయం చేశారు. 2 సార్లు వాళ్ళ ఆయనలో ఎలక్షన్ అయితే 24,000 మంది బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వడంతో 23,000 మంది బీసీలకు న్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా లేట్ అవుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందంటే దానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం కదా. కులగణన చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని నార్త్ ఈస్టర్లో ప్రారంభించారు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రారంభించబోతుందని చెప్పి కేంద్రం ప్రకటించిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కులగణనే దేశానికి ఈరోజు ఆదర్శం. తెలంగాణ ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తాం ఒప్పుకొని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కర్ణాటక కూడా తెలంగాణ ఆదర్శం తీసుకుని అక్కడ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి చట్టసభ రిజర్వేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. లేదు కాదు గ్రామాల్లో వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆపుతున్నారు ఎన్నికలు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? రుణమాఫీ చేసినందుకు వ్యతిరేకత ఉంటుందా? 500 రూపాయలు బోనస్ ఇచ్చినందుకు వ్యతిరేకత ఉంటుందా? లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుక, 200 ఉచిత కరెంట్ ఇచ్చినందుక, సన్న బియ్యం ఇచ్చినందుక ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? మహిళలకు 2,500 ఇవ్వనందుకు అది ఒకటే ఉంటుందా? పథకాలు చాలా పథకాలు, స్కూటీలు ఇవ్వనందుకు అట్లే ఉండదు కదా. ఒక్కొక్కటి పథకం ఒక్కొక్కటిసారి అమలు చేస్తాం. మాకు 5 సంవత్సరాల కాలం టైం ఇచ్చారు. ఒక్కొక్క పథకం కాబట్టి ఇంకోటి చేస్తాం. 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం కదా. ఒకటి కాదు కదా. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా? ఒక్క ఇళ్ళని మీ 10 సంవత్సరాల కాలం 70,000గా మీ 7 లక్షలు ఇస్తా అంటే 70,000 ఇచ్చింది. మీరు 14 లక్షల బోర్డులు వస్తారు. మీరు ఎన్ని పంపిరు అందరికీ తెలుసు. మేము ప్రతి నియోజకవర్గానికి 3,000 పైగా, అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ 100 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు, గురుకులాలు, అదే కాకుండా సన్నబియ్యం 6 కిలోలు సన్నబియ్యం అనేది ఇప్పుడు రేషన్లో ఒకనాడు దొడ్డు బియ్యం తోటి రేషన్ షాప్ నుంచి అవాలా పోయేది. ఇలా అవాలా పోయే పరిస్థితి ప్రతి ఒక్కరు సన్నబియ్యం తింటా ఉన్నారు కదా. దాంతో రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది కదా. కొన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా చేసింది, కొన్ని పథకాలు లేటు చేసే ఉద్దేశంతో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలించాలి కదా. అన్నీ ఒకేసారి చేయలేం కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.